తాబేలు మరియు కుందేలు కథ. ఒక అడవిలో ఒక సుందరమైన ఉదయం వెలుగుతోంది. పచ్చని చెట్లు, పూలు, పక్షుల కలకల మధ్య జీవులందరూ తమ దినచర్యలో మునిగిపోయారు. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. గర్వంతో తన వేగాన్ని అందరికీ చెప్పుకుంటూ తిరిగేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది నెమ్మదిగా నడిచే జీవి, కానీ ఎంతో ధైర్యంగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూస్తూ, నీ నడక నెమ్మదిగా ఉంది, నన్ను నీవు ఓడించలేవు అని అంటుంది. తాబేలు చిరునవ్వుతో పోటీకి సై అంటుంది. మరుసటి ఉదయం పోటీ మొదలైంది. కుందేలు ఊరుకుల పరుగులతో ముందుకు దూసుకెళ్తూ ఉంది. తాబేలు నెమ్మదిగా సాగుతోంది. అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్లిన కుందేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని అనుకుంది. తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది కదా అని నిద్రపోయింది. ఇంకా తాబేలు అలసిపోకుండా నెమ్మదిగా నిరంతరంగా ముందుకు సాగుతూనే ఉంది. తాబేలు కుందేలు నిద్ర లేచేసరికి ఫినిష్ లైన్ దాటింది. అంతా ఆశ్చర్యపోయారు. ధైర్యం, పట్టుదల గెలిచింది. ఈ కథ మనకు చెబుతుంది, నెమ్మదిగా అయినా నిరంతరంగా కృషి చేస్తే విజయం ఖాయం.